అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? కింద కామెంట్‌లో చెప్పండి. అలాగే నిన్న మహాశివరాత్రి పండుగ ఉండింది కదా! అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? ఉపవాసం జాగరణ ఉన్నారా? కామెంట్‌లో చెప్పండి. అలాగే నేను నిన్న కమ్యూనిటీ ట్యాబ్‌లో కూడా పోస్ట్ చేశాను. ఈరోజు కొంచెం ఫెస్టివల్ కోసం క్లీనింగ్ వ్లాగ్ అనమాట. అలాగే మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఏం చేశానో కూడా వీడియో షూట్ చేసున్నాను. నైట్ ఉలవలు నానబెట్టానండి. ఇంతకుముందు నలుపు రంగులో ఉండే ఉలవలు ఉండేది కదా! ఈసారి ఈ కలర్ దొరికాయి. వీటిని ఇంకా నైటే నానబెట్టాను. ఇవి ఇంకా ప్రెషర్ పెట్టేస్తానన్నమాట కుక్కర్‌లో. అలాగే ఎగ్స్ కూడా బాయిల్ చేశాను. ఇవి వచ్చేసి ఒక 3 విజిల్స్ తర్వాత కుక్కర్ అనేది ఆపేస్తాను. ఈలోగా రాగి జావ అయిపోయింది కదా! దాంట్లో ఇంకా చక్కగా మజ్జిగ అనేది కలిపేస్తున్నా. ప్రతిరోజు మజ్జిగతోనే అంటే వీళ్ళకి బోర్ కొట్టేస్తుంది కదా! ఒకరోజు స్వీట్ అంటే బెల్లం కలిపేస్తాననమాట. అదొక పొంగొచ్చిన తర్వాత ఇలాచీ వేసి అది కూడా బావుంటుంది. ఈరోజేమో మజ్జిగతో. ఇంకా కొంచెం మనకి ఉగాది అలా వచ్చిందనుకోండి, ఆ మామిడికాయలు అవి వస్తూ ఉంటాయి. అలా మామిడికాయలతో ఈ జావ చాలా బావుంటుంది కాంబినేషన్. ఇంకా పిల్లలకేంటంటే ఇదిగో ఒక ఎగ్ బాయిల్ చేసేసి వాళ్ళకి ఇంకా జావ అదే బ్రేక్‌ఫాస్ట్ అనమాట. ఇంకా బాక్స్ ఇవ్వాలి కదా త్వరగా అందుకని చెప్పి ఉలవలు ఆల్రెడీ ఉడికించేసాను. ఇక్కడ తాలింపు వేసేసి గిన్నెలో అందులో కొంచెం చింతపండు రసం వేసి అది మరిగిన తర్వాత ఈ ఉలవలు ఉడికించిన వాటర్ వేసి మరగబెట్టేస్తున్నా. ఇంకా ఉప్పు, కారం అనేది ఆల్రెడీ కొంచెం మనం పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఏదో ఒకటి వేస్తాం కదా! దానికి తగ్గట్టుగా చూసి వేస్తుంటాను. ఇంక ఇలా ఉలవచారు అయితే రెడీ అయిపోతుంది. ఇంక ఎక్స్ట్రాగా వంటలేం పెట్టుకోలేదు. ఎంతసేపు ఉన్నా మనకి ఇలాంటి పనులనేవి చాలా టైం పడతాయి కాబట్టి ఇంకా వేరే ఎక్కువ వంటలైతే పెట్టుకోలేదు. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ గూడా చాలా సింపుల్‌గా చేశామనమాట ఇవాళ. తర్వాత ఇక క్లీనింగ్స్ దగ్గరికొచ్చేసా. డైలీ లాగానే నేను ఇల్లు క్లీన్ చేసేదున్నా సరే, రోజువారీ పనులు కామన్‌గానే ఉంటాయి. ఇప్పుడు పిల్లలకి బాక్సులు పెట్టేసేయాలి. అలాగే మార్నింగ్ పూజ అనేది అయిపోతుంది. ఇంకా నేను ఈ పనులనేవి మధ్యాహ్నం నుండి మొదలుపెట్టుకున్నా. మెయిన్ ఏంటంటే మొన్ననే అమ్మవారికి పూజ చేసినప్పుడే కొంచెం లైట్‌గా క్లీనింగ్ అనేది అయిపోయింది. అయితే మాకు కిచెన్ నుంచి బయటకొచ్చేది హాల్‌కి ఎంట్రన్స్ ఉంటుంది గదా! ఆ ఫ్యాన్ మాత్రం కొంచెం జిడ్డు పట్టినట్టుగా అవుతుంది కాబట్టి ఇంకా అది అలాంటివి అవన్నీ గూడా కొంచెం మా వారు హెల్ప్ చేస్తున్నారనమాట ఇవాళ. టీవీలో మూవీ అయితే ప్లే అవుతుంది. అది చూస్తూ అటు ఇటు తిరుగుతూ పనులు చేస్తూ ఉన్నాను. నాకు అదే పనిగా సైలెంట్‌గా పనులు చేయడం అనేది ఇష్టం ఉండదు. మొబైల్‌లో సాంగ్స్ అయినా ప్లే చేస్తూ ఉండాలి. లేదంటే టీవీలో ఏదైనా మోగుతూ ఉండాలి. అలా అయితే ఎవరో ఒకరు మాట్లాడుతున్నట్టుగా అలా అనిపిస్తూ ఉంటుంది గదా! ఇంకా పనులు గూడా చాలా ఫాస్ట్‌గా అయిపోతాయి. పిల్లల రూమ్‌లో కర్టెన్స్ అవి రీసెంట్ డేస్‌లోనే వాష్ చేశాను గాబట్టి ఏవి గూడా ఎక్కువ ఏం పెట్టుకోలేదు. జస్ట్ పైన లైట్ క్లీనింగ్ అంతే. ఎంత బిజీగా ఉన్నా ఫెస్టివల్స్ అంటేనే కొంచెం లైట్‌గా క్లీనింగ్స్ అనేవి చేస్తేనే పండగ గూడా మనం సెలబ్రేట్ చేసుకున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. నిజంగా గూడా మనం ఇలా క్లీన్ చేస్తూ ఉంటాం గదా! ఎప్పటికప్పుడు. ఎంత చేసినా మనము దూరం నుంచి చూస్తే నీట్‌గానే ఉంది అని అనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే మనం ఆ వర్క్ స్టార్ట్ చేస్తామో అప్పుడు తెలుస్తుంది డస్ట్ అనేది అమ్మ! ఇంత ఉందా అనిపిస్తుంటుంది. చూడండి మనకు ఎన్ని ఫెస్టివల్స్ వస్తాయో ఈ ఫెస్టివల్స్ టైంలో క్లీనింగు ఇది కాక మంత్లీ క్లీనింగ్ అని, వీక్లీ క్లీనింగ్ అని ఎన్నో చేస్తూ ఉంటాం. అలా చేయబట్టే ఏదో ఇలాంటి చిన్న చిన్న క్లీనింగ్స్ అప్పుడు మనకు హెవీ వర్క్ ఉండదనిపిస్తుంది. మరీ అన్నీ వదిలేసి లాస్ట్‌లో ఒక్కసారి డీప్ క్లీనింగ్ అంటే ఇంకా అయిపోతుంది. అసలు విసుగొచ్చేస్తుంది. అందుకని కనీసం వీక్లీ వన్స్ కానీ, మంత్లీ వన్స్ గానీ చిన్న చిన్నగా లైట్ క్లీనింగ్స్ అనేవి పెట్టుకుంటే మనకు డీప్ క్లీనింగ్ అనేటప్పుడు కొంచెం ఇబ్బందనేది ఉండదు. ఎక్కువగా పని చేసి మనం అలసిపోయామనే ఫీలింగ్ గూడా అనిపించదు. ఇంకా ఈ బయట అంటారా అసలు ఇక డస్ట్ గురించి అయితే చెప్పక్కర్లేదు. ఎంత బ్లైండ్స్ ఉన్నా అది గాలికనేది వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా ఉర్లీస్ అని పాతవి ఇంకా అవన్నీ ఇంకా సోఫా కవర్స్ ఇవన్నీ గూడా తీసేస్తున్నాను. బెడ్‌షీట్స్ ఇవన్నీ గూడా. అన్నీ మళ్ళీ ఫ్రెష్‌గా వేసుకోవడము ఇదంతా మనకొక అలవాటు కింద గదా! ఒక్కొక్కసారి బద్ధకం అనిపిస్తూ ఉంటుంది. నేను గూడా చీట్ డేస్ అవి పెట్టుకుంటూ ఉంటాను. కానీ ఫెస్టివల్స్ అప్పుడైతే అస్సలు కాదు. అయితే నేను అమెజాన్ నుంచి సోఫా కవర్ ఒకటి తెప్పించానండి. ఇది నేను చాలా రోజుల నుంచి చూస్తూ ఉన్నా. ఇందులో కలర్స్ కూడా బ్లూ, పింక్ అండ్ యెల్లో ఈ 3 కలర్సే ఉన్నాయి. అయితే ఆల్రెడీ మన దగ్గర బ్లూ ఉంది గదా! అని చెప్పి ఇంకా పింక్ అంటే నాకు పెద్దగా ఇష్టం లేదు. యెల్లో ఒకటి చూద్దాంలే అని చెప్పి తెప్పించా. బావుండింది. అయితే ఇది 3 సీటర్ ఒకటి అలాగే సింగిల్ సీటర్‌వి 2 అలా వచ్చాయి.
కింద చూసారు కదా చిన్న టాజిల్స్ టైప్‌లో ఇచ్చాడనమాట. అంత బాగా ఏం లేవు టాజిల్స్. బట్ ఈ ఫ్యాబ్రిక్ చాలా బావుంది. ఇలా లైన్స్ వైస్‌గా, స్ట్రైప్స్ వైస్‌గా బావుందనిపించింది. ఎవరికైనా యూజ్ అవుతుందనుకుంటే లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఇక్కడ బుద్ధ దగ్గర మీకు తెలుసు కదా! ఇంతకుముందు వినియల్ షీట్ ఒకటి వేసి, ఇలా చక్కగా పెయింట్ పెన్‌తో ఇలా ముగ్గు వేసుకున్నాను. అలాగే టీవీ యూనిట్ దగ్గర కూడా చిన్న క్లీనింగ్ అనమాట. ఇంక ఇదైతే చెప్పక్కర్లేదులెండి. డైలీ అసలు బుద్ధ దగ్గర గానీ, టీవీ యూనిట్ దగ్గర, టీపాయ్ ఇవన్నీ మనం డైలీ చేస్తూనే ఉంటాము. కానీ ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు గానీ, ఒక్క పూటలోనే డస్ట్ అనేది వచ్చి పడుతూ ఉంటుంది. ఇంకా అందుకని కొంచెము అక్కడ ఆ ప్లేస్‌లో ఉన్న ఐటెమ్స్ అన్నీ గూడా తీసి, మళ్ళొక్కసారి అలాగా వైప్ చేసేస్తున్నాననమాట. అలాగే స్విచ్ బోర్డ్స్ ఒకటి, ఇవి కొంచెం ఈ మధ్య నేను నెగ్లెక్ట్ చేశాను. ఇవొకటి నేను నెయిల్ పాలిష్ రిమూవర్ ఉంటుంది గదా! ఆ ప్యాడ్స్‌తో గానీ, లేదంటే మనకు అది రిమూవర్‌ది లిక్విడ్ ఉంటుంది గదా! దాన్ని కాటన్‌కి రబ్ చేసి గానీ ఇలా క్లీన్ చేస్తూ ఉంటాను. ఇది చాలా ఈజీ మెథడ్. తొందరగా నీట్‌గా అయిపోతాయి. బావుంటుంది. మనం అదే పనిగా ప్రతిసారి నీట్ హ్యాండ్స్‌తోనే స్విచెస్ అనేవి ఆన్ చేయం కాబట్టి ఒక్కోసారి అలా అవుతూ ఉంటుంది. ఇంకా క్లీనింగ్ అలాగే ఇల్లంతా ఒక్కసారి ఊడ్చేసి మాప్ పెట్టిన తర్వాత ఇదిగోండి ఈ కవర్స్ అనేవి వేసేసాను. అలాగే ఈ సోఫా పైన ఉన్న పిల్లోస్ చూసారు కదా! ఇవొచ్చి పాతవండి. మనకి సోఫాకే వచ్చాయన్నమాట. దీని గురించి కూడా ఇంతకుముందు చాలా సార్లు అడిగారు. ఎక్కడ తీసుకున్నారు ఈ ప్రింటెడ్ కవర్స్ అది అని చెప్పి. ఇవైతే సోఫాకే వచ్చాయండి. అండ్ ఆ చిన్న పిల్లోస్ కవర్స్ అలాగే ఇవి వచ్చేసి నేను అమెజాన్‌లోనే తీసుకున్నా. చిన్న పిల్లో కవర్స్ వచ్చేసి ఓల్డ్‌వే. నాకైతే లుక్ బావుందనిపించింది. ఈసారికైతే ఇలా వేసేసుకున్నాననమాట. ఇంకా ఇవన్నీ చేసేసరికి సాయంత్రం అయిపోయింది. మధ్యాహ్నం ఆల్మోస్ట్ స్టార్ట్ చేశాను. ఈవినింగ్ అయిందనమాట. పిల్లలు గూడా వచ్చేసారు స్కూల్ నుండి. ఇంక వాళ్ళు కొంచెం టైం ఇంకా చీకటి పడేంత వరకు కాసేపు ఆడుకుంటారనమాట క్రికెట్. వీళ్ళు ఈ మధ్య బాగా ఇష్టపడుతున్నారు. అందుకని చెప్పేసి మార్నింగ్ టైంలో గూడా పంపిస్తున్నామనమాట ఒక్కోసారి అలాగా బాక్స్‌కి. ఇంకా మార్నింగ్ ఉలవచారు చేశాను గదా! అవి ఉలవలు ఉంటాయి గదా! వాటిని నేనిక్కడ తాలింపు వేసేసాను. స్నాక్స్ కింద తింటారు అని చెప్పేసి. అలాగే డిన్నర్ గూడా హెవీగా వద్దు చాలా సింపుల్‌గా తింటామన్నారనమాట. ఇంకెలాగో ఈ ఉలవలు అవి తిన్నారని చెప్పేసి ఇక్కడ నేను ఉప్మా చేస్తున్నా. సింపుల్‌గా మామూలుగా అయితే నేను బొంబాయి రవ్వ, గోధుమ రవ్వతో చేస్తాను. ఈరోజు మాత్రం జొన్న రవ్వతో చేస్తున్నానండి. రీసెంట్ డేస్‌లో నేనొకసారి సూపర్ మార్కెట్‌కి వెళ్ళినప్పుడు అక్కడ జొన్న రవ్వ కనబడిందనమాట. సరే తీసుకుందాము. ఎప్పుడు చేయలేదు గదా! అని చెప్పి ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. అయితే ఇందులో అల్లం ముక్కలు వేశానండి. క్యారెట్ ఒకటి చిన్న ముక్క, అలాగే కాజు కామన్‌గా వీళ్ళు ఇష్టంగా తినాలి కాబట్టి, ఇంకా అల్లం ముక్కలు అవి కరివేపాకు వేసేసుకొని చేస్తున్నాను. చాలా తక్కువ క్వాంటిటీ. నిజంగా చాలా టేస్టీగా ఉంది. ఒక్క కప్పుతోనే చేస్తున్నానండి. నైట్ టైం గదా! హెవీగా తినరు. అందులోనూ నాకు కూడా డే అంతా వర్క్ చేసి, అసలు చపాతీలు, కర్రీస్ చేసే ఓపిక లేదు. అలాగని బయట నుంచి తెచ్చుకొని తినే ఇష్టం గూడా లేదనమాట. అందుకని ఇదిగో సింపుల్‌గా ఇలాగా. క్వాంటిటీ వచ్చేసి వాటరు ఒక కప్పు రవ్వకి 2 కప్పులు తీసుకున్నానండి. వాటర్ వచ్చేసి ఒక కప్పు రవ్వకి 2 కప్పులు నాకు సరిపోయింది. అంటే మరి ఇందులో గూడా 2 రకాల రవ్వలుంటాయేమో నాకు తెలియదు. ఇది నేను తీసుకునైతే కాస్త సన్నగానే ఉంది. మరి గోధుమ రవ్వలో టైప్స్ ఉంటాయి గదా! సన్నగా ఉంటాయి. అలాగే కొంచెం లావుగా అలాంటి రవ్వలుంటాయి. మరి ఇందులో అయితే నాకు తెలియదు. దీనికైతే అలా క్వాంటిటీ తీసుకున్నా అనమాట. చక్కగా కుక్ అయిపోయింది. చాలా టేస్టీగా అనిపించింది. బేసిక్‌గా నేను జొన్న రొట్టెలు అవి చేస్తూ ఉంటాను గదా! అలా చేయలేని రోజు ఇలా జొన్న రవ్వతో ఉప్మా చేసి పెడితే బావుంటుందేమో అనిపించింది. ఎలాగో మిల్లెట్స్ అవి వండుతూనే ఉంటాను కదా! కానీ చాలా బాగొచ్చిందనమాట. పర్ఫెక్ట్‌గా సరిపోయింది వాటర్ గూడా. క్వాంటిటీ గూడా మాకు సెట్ అయిందనిపించింది. ఎంత బాగొచ్చిందో అసలు టేస్టీగుంది. అల్లం ముక్కల ఫ్లేవరు చాలా బాగా తెలిసిందనమాట. ప్రెజెంట్ అయితే నిజం జెప్పాలంటే మా మిక్సీ జార్స్ 2 పాడైపోయాయి. అవసలు చేపిస్తే వస్తాయో లేదో గూడా తెలియదు. అందుకని ఇంకెలాంటి పచ్చళ్ళవి చేయలేదనమాట. నిజానికైతే దీని టేస్ట్ ముందు అసలు ఏ పచ్చడి అవసరం లేదనిపించింది. ఇంకా అలా పచ్చిమిర్చి, అల్లం ముక్కలు బావుండింది నైట్ సింపుల్ డిన్నర్ అయితే. ఇంకా ఈ కరివేపాకు ఏంటంటే కింద మన చెట్టు ఉంది గదా! దానికి నేను ఈవినింగ్ కిందకెళ్ళినప్పుడు కోసుకొచ్చేసా. ఈ మధ్య నేను రైతు బజార్‌లో తెచ్చుకోవడం ప్రతిరోజు మర్చిపోతున్నాను. వెళ్ళిన ప్రతిసారి గూడా. అందుకని చెప్పి కొన్ని తీసుకొచ్చుకొని ఇదిగో ఇలా స్టోర్ చేస్తున్నాననమాట. అడుగున టిష్యూ వేస్తే ఏంటంటే కరివేపాకు పాడవకుండా ఉంటుంది. మరి ఇదండి ఇవాల్టి ఈ వీడియో. ఇంతవరకు చూసారు అంటే ఏదో ఒక పాయింట్ నచ్చే ఉంటుంది కదా!
నచ్చితే తప్పకుండా లైక్ చేసి, కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి. ఏదైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్లో చెప్పండి, నేను మీకు రిప్లై ఇస్తాను. అంతవరకు సెలవు. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.